గాయస్ ఇప్పుడైతే మడగారు ఇప్పేదైతే వీడియోలు అయితే చూడలేదు. ఇప్పుడైతే ఈ వీడియోలు అయితే చూసే ఉంటారు. అది పార్ట్ 1 అనుకోండి, ఇది పార్ట్ 2 అనుకోండి. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనుకోండి. ఇప్పుడైతే మా మమ్మీతో ప్రాంక్ అయితే చేయబోతున్నా. మా మమ్మీ తెలియదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు. ఇప్పుడైతే దీన్ని ఊపిస్తాం. మా మమ్మీ వాళ్ళనే బయటికి తీసుకొచ్చి మమ్మీ బండికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇట్లా ఊపిస్తాం. మా మమ్మీ ఇట్లా రియాక్షన్ ఇస్తే చూద్దాం. నాకైతే ఏమనిపిస్తుంది అంటే మా మమ్మీ కొడుతుందా లేదంటే నిజంగా నువ్వు ఇప్పినవు కావచ్చు అని చెప్పి నమ్ముతారా, నాకు ఏం అర్థమవుతుంది. ఎట్లాతో నాకు తెలియదు. ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఇది ఫస్ట్ అనుకోండి, బాగా రోజుల తర్వాత ప్రాంక్ చేస్తాను. ఎట్లా వస్తుందో తెలియదు. నేను రికార్డ్ ఆన్ చేసుకుంటా. సీరియస్ చూడండి. ఏమో నాకు ఫుల్ భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది. సరే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడైతే సీదా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. కెమెరా యాంగిల్ కదా ఓకేనా? గాయస్ వెళ్ళబోతున్నా. మమ్మీ ఒక సైడ్ రా. సో మమ్మీ ఈ క్వశ్చన్ చెప్తా మమ్మీ, ఏమనుకోమంటే రియల్గా మన బండికి యాక్సిడెంట్ అయింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? మన బండికి యాక్సిడెంట్ అయింది. బండికి యాక్సిడెంట్ అయింది మమ్మీ. ఇదా చూపిస్తుందా? ఇట్లా అయితే ఏమైంది తెలుసా, బాగా రోజులు అవుతాను రిలీజ్ పట్టుకోక పోయి వీలి కొట్టిన, కింద పడ్డది. ఈ వైజాగ్ అద్దం పలిగిపోయింది. ఎంత పెద్ద 10 లక్షల బండి తీసి పెట్టినా కానీ 4 రోజుల కథం చెప్తాను. చేయవు పోనీ ఏదన్నా పోనీ నాకేం. అయితే నేను అనుకోలే మమ్మీ ఇట్లా అవుతా అని చెప్పి. ఇగో నేను స్క్రాచెస్ పడ్డాయి, బండి స్క్రాచెస్ పడ్డాయి. బండి మూలంగా పడ్డది. బండి ఖరాబ్ అయింది నీ మూలంగా తెలుసా? మేము ఎందుకంటే నిన్ను అనము. నా వల్లే నా బండి కూడా ఖరాబ్ అయిందంటవా? ఆ బండి నువ్వే ఖరాబ్ చేసినావు. మరి నేను ఖరాబ్ చేసినా? నువ్వే ఖరాబ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. బండి గంగలు పెట్టినట్టే మాకు తెలియదు. అమ్మా నేను అనుకున్నాను మమ్మీ. ఇగో నేను ఏం చేసినా తెలుసా, ఇగో బాగా రోజులు అవుతాను రిలీజ్ పాటు పోక అని చెప్పి 10 రోజుల తర్వాత రిలీజ్ పాటు పోయినా. అన్ని గీతలు. అరే నేను అనుకున్నాను మమ్మీ, గాడ కంటే అసలు గిది ఘోరంగా వలిగింది మమ్మీ. మొత్తం మొత్తం అయింది సట్టు. 10,000 అయితే ఆడ ఖర్చు. ఇప్పుడు ఈ షర్ట్ వేపియాలి. పోతున్నా నాకు ఫుల్ భయం అవుతుంది. ఏడవలు కొట్టాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కాదు మమ్మీ రియల్ గానే అనుకోలే మమ్మీ. ఇగో నేను ఏంటిదంటే ఇట్లా వీలి కొట్టినా మమ్మీ. ఇట్లా వీలి కొట్టుడుతోనే అది ఏమైంది, ఇట్లా లేచింది. ముంగడికి పోయి కొట్టేసరికి కింద పడేసరికి ముంగట మొత్తం విరిగిపోయింది. అవునా నిజమా? చెంగులు ఇట్టే గుర్తుపోయింది. ఎట్లా కుడతా సింగున? ఇట్లా కుడతా. చెంగులు ఇట్టే గుర్తుపోయింది. ఎట్లా కుడతా సింగున? ఇట్లా కుడతా. గంగలు పెట్టిన ఇంకా దాని పైసలు తీరలే. 150,000. అమ్మ నేను అనుకున్నాను మమ్మీ ఇట్లా కింద పడుతుంది ఎరుగుతుంది అని అనుకున్నాను. తీసుకోపోవాలని అయితే నేను ఇలా ఒక వీడియో తీద్దామని చెప్పి పోయిన అన్నట్టు. అయితే మంచిగా వేరే బండ్లతో మంచిగా వీడియోలు తీసుకుని అయిపోయింది. అద్దం ఉండే అది అంత ఉండే, అద్దం కూడా అద్దాలు వలిగిపోయినాయి 2. గదే బాధ అనిపిస్తుంది మమ్మీ. నేను ఏమనుకున్నా, అరే మా మమ్మీ డాడీ కష్టపడి నాకు బండి కొనిచ్చిళ్ళు, పోతే ఒకటేసారి గిట్ల అయింది ఏంద్రా అనుకుంటాను. నేను కూడా అనుకోలే మమ్మీ గట్ల అవుతా అని. పోతే గట్ల వలిగిపోయింది ఏంది. నేను కావాలని కొట్టినా మమ్మ. ఒక మాట చెప్పాలంటే ముందు ఎత్తుతోటి మంచిగా ఉండే బండి. ఆర్కేవన్ పోయినా వీలీ స్పాట్, నా పాత వీలీ స్పాట్ అనుకో తెలిసే ఉంటది కదా. అడిగి పోయినా ముంగట లేపినా పోయింది, కింద పడ్డది. ఇంకా నాకేం కాలేదు తెలుసా. ఇగో ఇది ఒక్కటే చినిగింది, నాకేం కాలే. ఇంకా నయ్యో నీకు నాకన్నా కొడుకంటే బండి ఎక్కువ మమ్మీ. నీకు అర్థం కాదు. అరే ఇప్పుడు దాకా మా మమ్మీ అరే నీకేమైనా దెబ్బలు తాకినాయా, నీకేమైనా అయిందా అని అడిగినావా? బండి మంచిగా లేదు, బండి ముంగట ఎత్తు లేదు, బండి వలిగిపోయింది, బండి నాశనం చేసినావు, 10,000 అయితే 150,000 పెట్టి ఉన్నా అని చెప్తాను. నీకేముంది అయిందా కొడుక, కనీసం హాస్పిటల్ పోయినా దెబ్బలు తాకి నేను అడుగుతాను. చెప్పు మామ ఒక మాట. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఏం అడగాల నేను? నాకేమన్నా కానీ బండికైతే ఏం కావద్దంటవా? గదేంది చెప్తాం దానికి. అంటే మేమేం చేస్తామంటే
అది నీ చేతిలో ఉండాలి. ఇప్పుడు నేను ఏమనుకుంటాను, బండి చేయించుకుంటా, నాకు 10,000 కావాలి. మెంటలు వచ్చేయమంటావు? ఏంకెళ్ళి తెచ్చేయాలంటే నాకు 5,000 ఇచ్చేది ఉన్నది. మెట్టలు అమ్మి అన్న అమ్మిత్తా మిఠాయిలు అమ్మించుడు కాదు మమ్మీ. ఇప్పుడు నాకు మీరు ఇచ్చే 5,000 ఉన్నాయి, అదే 5,000 ఇంకో 5,000 కలిపిస్తే ఇప్పుడు పైసలు ఏతులు కొడతాను. ఏతులు కొట్టుడేంది మమ్మీ? మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లా పోతే రోడ్డు మీద ఇచ్చేది పోతే అది ఎట్లున్నా చెప్పాను. పెట్టుకోపోయి ఉంటాను తీసుకపో ఇచ్చేది పోతే మేమేం చెప్తాం దాన్ని. చెత్త కుప్పలు వాడేస్తా, బండి తీసుకుపోయి మరి తీసుకోపో. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నేను ఒక్క తల్లిదండ్రులు ఇప్పుడు చెత్త కుప్పలు వాడేస్తాను. అమ్మ కాదు మమ్మీ, ఇప్పుడు బండికి అట్లా అయింది, నేను చేయించుకోవాలి. నేను ఏమంటాను, చేయించుకోవాలి బండి. చేపించుకోకుండా మనకు 10,000 కావాలి. ఇప్పుడు నేను బండి చేయించుకోవాలి. నేను అనుకోలే మమ్మీ బండి గట్లా పడతా అని చెప్పి. నేను ఏదో మంచిగా లేపిన మమ్మీ, నేను ఏదో లేపిన మమ్మీ. నేను అనుకున్నా నాకు ఇట్లా అవుతుంది అని చెప్పి. అంత గంగలు పెట్టాను. అది ముంగడు ఎట్లా ఇరిగింది తెలుసా మమ్మీ? డైరెక్ట్ మధ్యలో విరిగిపోయింది మమ్మీ. సీదా అద్దాలు ఉంటాయి కదా, అద్దం ఒకటి ఇడికెళ్ళి పడ్డది, ఒకటి ఎగిరి పడ్డది మమ్మీ. అద్దం సిగ్గుండాలరా. ఘోరంగా పడ్డది తెలుసా మమ్మీ. మమ్మీ బండి కొనేయడానికి నాకు మీరు ఎట్లా కొనిచ్చి బండి చెప్పు. ఎంత ఇష్టపడి కొనిచ్చిన నేను గింత దుఃఖ నా కొడుకు కోరిక కోరుతాను పోని ఎందుకు 1,50,000 ఆడు సంపాదించుకొని పెట్టడం మళ్ళీ తర్వాత అని ఏదో పానం కొట్టుకొని నేను ముద్రకి ఇచ్చి మీ డాడీని అంత వేసి కొనిస్తే 1,50,000. ఇప్పుడు 10,000 లాస్ ఎత్తిను. పైసలు ఇవ్వాలి, బండి చేయించుకుంటా. నేను ఏం చేయాలి చెప్పటి కొడతా చెప్పు. నాకు 5,000 ఇచ్చేది ఉన్నా మీరు అంటే 5,000కి ఇంకో 5,000 కలిపి ఇస్తే 10,000 పెట్టి చేయించుకుంటా. సంవత్సరం అంతా తిన్నదంట. సంవత్సరం అంతా తిన్నా అంటే ఇప్పుడు అందరి లెక్క నువ్వు ప్రతి ఒక్క కొడుకు ప్రతి ఒక్క తల్లికి పెడతారు, లైక్ నాకు కూడా అట్లనే పెడతాను. ఓకే అవునా? బండి చేపియాలి. ఇట్లా అయితే సెట్ కాదంటున్నా. నాకు ఇచ్చే 5,000 ఇంకో 5,000 కలిపిస్తే ఆడికాడికి బండి చేయించుకుంటా. రేపటి నుంచి బండి వేసుకొని మంచిగా తిరుగుతా. రేపటి నుంచి బండి వేసుకొని మళ్ళీ తిరగద్దా? నువ్వా నువ్వా అవునా? అవునా కాదు, అయ్యో అవునా కాదు, అమ్ములు నేనేదో ప్రాంక్ చేసుకున్నా చిన్నపాటి. కాదు బండి మరి ముందు బాగా అయింది మరి. ఒక్క నిమిషం. అరే నువ్వు తిప్పిరా, ఇట్లా ఇట్లా చెప్తా. గాయస్ ఇప్పుడైతే మా మమ్మీకి అయితే తెలిసిపోయింది, మా చెల్లె చెప్పింది అన్నట్టు. ఇప్పుడైతే చూడండి, ఇగో మమ్మీ ఇప్పి పెట్టినా మమ్మీ, నేను ప్రాంక్ చేద్దామని. ఇగో ఇవన్నీ సామాన్లు గాయస్, ఇవన్నీ సామాన్లు మా ఇంట్లో తెలియకుండా రాసి పెట్టినా. ఏంటంటే మా మమ్మీ ప్రాంక్ అని చెప్పేసి కదా. ఇప్పుడు నన్ను ఇవన్నీ మాట్లాడిచ్చిరా నాతోటి? మా మమ్మీకి ఏం తెలియదు. డైరెక్ట్ వచ్చిన ఒక కాడ ఇవి స్పేర్ పార్ట్స్ అన్ని పక్కకు పెట్టేసిన. ఆల్మోస్ట్ మా మమ్మీ ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ గా వేసేసిన. సరే మమ్మీ ఒకసారి ఇది తిప్పు. అయితే ఇవన్నీ ఇప్పినా నేనే అట్లా వీడియో చేస్తానని చెప్పేసిన. మా మమ్మీకి అయితే ఏం తెలియదు. ఇప్పుడైతే ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది అనుకుంటానా. ఆల్మోస్ట్ ప్రాంక్ ఎట్లా వచ్చినా కింద కామెంట్ చేయండి. మా మమ్మీ ఫుల్ భయపడ్డది. ఫస్ట్ నార్మల్ రియాక్ట్ అయింది, ఎట్లా వీళ్ళు వీడియో తీస్తారు కావచ్చు అని మా మమ్మీ ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే నేను ఆల్మోస్ట్ గీతలు గివి చూపించేసరికి, ఈ స్క్రాచెస్ చూపించేసరికి రియల్గా అనుకున్నది. ఇక అంత పలిగిపోయేసరికి మా మమ్మీ కూడా రియల్గానే అనుకున్నది. 10,000 అని ఉడతాను. మా మమ్మీ అయితే షాక్ అయింది, ఫుల్ భయపడ్డా. చూసా ఇది తిప్పు ఇక్కడ మీకు అర్థమవుతుంది. నాకన్నా మా ఇంట్లో నాకు వాల్యూ ఇస్తారో ఇయ్యరో కానీ నా బండికి అయితే వాల్యూ ఇస్తారు. ఎందుకంటే మా వాళ్ళు నాకు ఎంతో ఇష్టంగా కొనిచ్చిల్లి. నా ఫస్ట్ గిఫ్ట్, నా పెద్ద డ్రీమ్ అన్నట్టు నా పెద్ద గిఫ్ట్ ఇది. మా వాళ్ళు ఈ బండి కొనిచ్చే టైంలో ఆల్మోస్ట్ ఇంట్లో డబ్బులు లేకపోయినా మా మమ్మీ బంగారం మమ్మీ కుదబెట్టి నాకు కొనిచ్చింది. మా మమ్మీ ఫస్ట్ గిఫ్ట్ ఇది. నా ఫేవరెట్ బైక్ ప్లస్ నా డ్రీమ్ బైక్. మా వాళ్ళు ఈ బండి కొనిచ్చే టైంలో ఆల్మోస్ట్ ఇంట్లో డబ్బులు లేకపోయినా మా మమ్మీ బంగారం మమ్మీ కుదబెట్టి నాకు కొనిచ్చింది. మా మమ్మీ ఫస్ట్ గిఫ్ట్ ఇది. నా ఫేవరెట్ బైక్ ప్లస్ నా డ్రీమ్ బైక్. మొత్తానికి అయితే మా మమ్మీ ప్రాంక్ అయితే చేసిన, సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఎట్లా వచ్చినా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా. చలో బాయ్ బాయ్.